తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ టీవీకేకు లభించకపోవడంతో తాము మద్దతు ఇస్తామని ప్రకటించింది. డీఎంకే నుంచి బయటకొచ్చి టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చింది. ఈ క్రమంలో విజయ మంత్రివర్గంలో తాజాగా 2 బెర్తులను ఖరారు చేసుకుంది. దాదాపు 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తం పార్టీ తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామి కాబోతోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలకు కేబినెట్ లో చోటు లభించింది. వారు ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె రాజేష్ కుమార్, మరో ఎమ్మెల్యే పి విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దశాబ్ద కాలానికి పైగా కాంగ్రెస్ డీఎంకేలో బలమైన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ ప్రభుత్వంలో భాగస్వామ్యం దక్కలేదు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా పగ్గాలు చేపట్టిన విజయ్ కాంగ్రెస్ కు 2 మంత్రి పదవులు ఇచ్చారు. దీంతో 1967 తర్వాత మళ్లీ కాంగ్రెస్ తమిళనాడు కేబినెట్ లో అడుగుపెట్టబోతోంది. మేలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన పి విశ్వనాథన్, కన్యాకుమారి జిల్లాలోని కిల్లియూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అడ్వకేట్ రాజేష్ కుమార్ కు మంత్రి పదవులు దక్కనున్నాయి.